జై శ్రీరామ్, జై ఏడిఎంఎస్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు గమనించాలి, ఏడిఎంఎస్ రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్. రిజిస్టర్డ్ వెహికల్కి బండి నెంబరు, సి బుక్కు, ఇన్సూరెన్సు, హెల్మెట్టు ఖచ్చితంగా పెట్రోల్ వెహికల్కి ఎట్లాగైతే ఉండాలో రిజిస్టర్డ్ వెహికల్ కూడా అట్లే ఉండాలి. నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి వచ్చినప్పుడు మీరు బండి కొన్న ఇన్వాయిస్ కాపీ, గ్రీన్ కార్డు, అలాగే ఇన్సూరెన్సు, హెల్మెట్ ఈ ఖచ్చితంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి మీరు బండి కొన్న ఇన్వాయిస్ కాపీ, గ్రీన్ కార్డు, ఇన్సూరెన్స్, హెల్మెట్ ఈ 4 ఖచ్చితంగా ఉండాలి నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి. నాన్ రిజిస్టర్డ్ అంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు, కానీ హెల్మెట్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు, దానికి కేసు రాస్తారు. జస్ట్ ఇప్పుడే మన వాళ్ళు ఆర్టీఓలు ఆపారు, హెల్మెట్ లేదని కేసు రాశారు. ఇన్సూరెన్స్ లేకపోయినా కేసు రాస్తారు. ఇన్సూరెన్స్ అంటే మీరు వెళ్ళి ఎవరైనా గుద్దినప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. మీరు కింద పడినా మీకు ఏమీ జరగకుండా హెల్మెట్ పెట్టుకోవాలి, మీకు ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవి మీరు షోరూంలోనే చేయించుకోండి. కక్కుర్తిపడి 1000 రూపాయలకి, 1200కి వాళ్ళు వెహికల్ ఇచ్చేస్తారు, కానీ మీరు ఇన్సూరెన్స్, హెల్మెట్ కావాలని అడిగి తీసుకోవాలి. దయచేసి ఇది గమనించండి. ముందుగా మీకు నేను వీడియో సపోర్ట్ చేస్తున్నా, మీటింగ్లో కూడా నేను చెప్తున్నాను. దయచేసి మీరు మీ కింద ఉన్న వాళ్ళకి కూడా మీరు అవగాహన కల్పించగలరు, దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. సీ ఆన్ ద టాప్, మీ శివాజీ. జై శ్రీరామ్, జై ఏడిఎంఎస్.